హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మా హస్బెండ్ కోసం అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. చూసారు కదండి, చపాతీ పిండి ఇట్లా సింగిల్ ఫింగర్తో ప్రెస్ చేయగానే ఎట్లా లోపలికి అయితే వెళ్ళిపోతుందో స్మూత్గా. సో చాలామంది చపాతీ చేస్తారు కానీ చాలా గట్టిగా అయితే వచ్చేస్తూ ఉంటాయండి. కొంతమందికి అసలు అయితే కుదరదు అనమాట చపాతీ చేయడము. ఏం లేదండి, మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే చాలు మనకి చాలా స్మూత్గా అయితే వస్తాయి అన్నమాట చపాతీలు. ఫస్ట్ మనం పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలన్నమాట, గోధుమ పిండితో పాటు. అండ్ ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అది బాయిల్డ్ మిల్క్ అయినా పర్లేదు, లేదంటే ఫ్రెష్ మిల్క్ అయినా పర్లేదు. యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి చాలా స్మూత్గా అయితే వస్తాయి అన్నమాట చపాతీస్. అండ్ మనం పిండి కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయినా రెస్ట్ అయితే ఇవ్వాలండి చపాతీ పిండికి, అప్పుడే స్మూత్గా అయితే వస్తూ ఉంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ చపాతీలోకి డెడ్లీ కాంబినేషన్ ఏంటి అని అంటే ఎగ్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంతే అండి, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.